సమాధి చేయబడిన తర్వాత సమాధిని భద్రం చేసేసారు, సమాధి మీద మూతేశారు. దానికి రోమా గవర్నమెంట్ యొక్క స్టాంపు కూడా, ముద్ర కూడా దానికి వేయబడింది. ఎవరు కూడా ఆ సమాధిని ముట్టుకోవడానికి కానీ దాన్ని తెరవడానికి కానీ ఎవరికి అధికారం లేదు. ఇక సమాధిలోనే ఉండిపోతారు అనుకుని ఎన్ని శతవిధాలుగా ప్లాన్ చేశారు. హలో, శతవిధాలుగా ప్లాన్ చేశారు, కానీ సమాధిలో లేడు ఆయన. సమాధిని ఏం చేశాడు? సమాధి గుండెను చీల్చివేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మ, మాట చదువు. కావలి వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధిలో నుండి బయటకు వచ్చారో, ఏమండి, రాయి అక్కడ ఉన్న పెద్ద రాయి అలాగ దొర్లించబడిందో, అక్కడ ఒక భూకంప వాతావరణం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రావగానే వాళ్ళకి కావలి వారు ఇప్పుడు ఎలాగున్నారు? చచ్చిన వారి వలె భయపడిపోతున్నారు. స్తోత్రం కలుగును గాక. కావలి వారు అర్థమైందా? కావలి వారి ఏ స్థితి ఎలాగుంది? చచ్చిన వాడి వలె. కావలి వారు చచ్చిన వారి వల్ల పడడంటే అసలు ఇలాంటి పవర్ఫుల్ క్యాండిడేట్లు వాళ్ళు, రోమా గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు. ఒక్కొక్కడు 100 మందిని కొట్టగలిగిన సామర్థ్యత కలిగిన వారు. వాడిని ముఖపెట్టి చూసామంటే మనం అల్లి చచ్చిపోతాం. అంత క్రూరత్వంగా కనపడతారు. ఎవరు? రోమా ఆ సైనికులు. మామూలు మనుషులైతే ఆ సైనికుడు అలాగ అవడానికి ఎన్ని టెస్టులు ఉంటాయో వాళ్ళకి. మామూలు టెస్టులు కాదు, ఆ టెస్టులు అన్నీ పాస్ అవ్వాలి వాళ్ళు. నెగ్గాలి, నిలబడాలి. ఎంత కిరాతకంగా ఉంటారో వాళ్ళు. మనిషిని అలా పట్టుకున్నాడంటే అంత వెంటనే చావాల్సిందే. అంతటి బలమైన యోధులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ పునరుత్థాన శబ్దానికి వణికిపోయి చచ్చిన వారి వల్ల ఇంకా మాట్లాడదు. మామూలుగా పడుకున్న వాడిని లేపుతాడంట, నటించిన వాడిని ఎవడో లేపడంట కదా. వీళ్ళు చచ్చిన వాళ్ళ వల్లే పడిపోయాడు, కానీ చచ్చిపోలేదు వాళ్ళు. లెగిస్తే ఏం జరుగుద్దో, చూస్తే ఏమైపోతామో అని కండ్లు మూసుకుని భయపడిపోతూ చచ్చిన వారి వల్లే వణుకుతూ భయపడిపోతున్నారు. ఈ లోకంలో ఉన్న వ్యక్తి అలాగే ఉంటాడు. ఎంత అధికారి అయినా కావచ్చు, ఎంత హోదా అయినా ఉండొచ్చు, మరణ భయం మనుషుల్ని పట్టుకుని పీడిస్తుంది. హలో, ఈ లోకంలో ఉన్నవాడికి ఏముంటుంది? మరణ భయం. మరి క్రీస్తులో ఉన్నవాడికి మరణ భయం లేదు. మరణం అంటే మనకి ఒక మంచి ఫ్లెక్సీ రాస్తారు. మంచి ఫ్లెక్సీ రాసి ఏ ప్రవేశము? మహిమా ప్రవేశం. ఆమెన్. మహిమా ప్రవేశం, ప్రమోషన్. అది ఎక్కడికి ప్రవేశం? మహిమలోనికి ప్రవేశం. ఆమెన్. ప్రమోషన్ అయినా మాట్లాడతలే. ఎలా చూడండి అమ్మా, ప్రమోషను. ఎక్కడికి ప్రమోట్ అయ్యాం మనం? మహిమలోనికి. భూలోకంలో ఉన్న వ్యక్తులు అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందా? ఊహించుకో, అక్కడే బాగుంటుంది. కనుక సాయంత్రం సిద్ధపడిపో. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడే బాగుంటుంది. అదే మనకు బెస్ట్, మంచి బెస్ట్ ప్లేస్ అది. దేవుని రాజ్యంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు, దేవుని కొరకు బహుమానాలు, దేవుని రాజ్యంలో ఉన్నతమైన బహుమానాలు మనం పొందుకుంటే భూమి మీద దేవుని కొరకు ఏం చేశాం? దేవుని కొరకు ఏ చిన్న వస్తువు నువ్వు సంపాదించినా, దేవుని కొరకు ఎలా నీవు వాడబడినా, నీ ధనం కానీ నీ కష్టం కానీ వృధాగా పోదు. ఆమెన్, ఆమెన్. ఏ చిన్న ప్రయాసపడ్డా ప్రభువునందు మీ ప్రయాసాలు వ్యర్థం పోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్నాయని పోతాయి. ఈ లోకంలో ఉండగా ఒక 10 లక్షలు దాచుకున్నావు ప్రభు కొరకు. అప్పుడప్పుడు మొత్తానికి ఏదోలాగా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసావు. కనుక దీనికి లెక్కలు ఉండవు. ఇక్కడున్న 10 లక్షలు ఎక్కడ ఉండిపోయి ఎక్కడే ఉండిపోతాయి. లేకపోతే మా అమ్మంటే నాకు చాలా ఇష్టం, మా అక్క అంటే నాకు చాలా ఇష్టం అని పక్క వాళ్ళు ఎవరొకరు వచ్చి ఏం చేస్తారు? వాటిని తీసిపోరా? మాట్లాడతలేదు మీరు. తీసిపోతారు. ఆ ముక్కులో ఉందో చిన్నదే కదా, పోలే మా అమ్మకి ఇష్టం అని వదిలేస్తారా? పట్టగారిచ్చి లాగైతే ఒక ఆయన ముక్కుది లింక్ తెగిపోయింది, అవి కూడా ఉంచుతారా?
దేవుని కొరకు కష్టపడ్డ ఇది ఉంది కదా, ఆ దేవుని సన్నిధిలో ముద్రించబడిపోతుంది. దేవునికి మహిమ కలుగునగాక. దీనికి వెల మనం ఎక్కడ పొందుకుంటాం? దేవుని రాజ్యంలో. ఇది వాస్తవాలు ఇవన్నీ. దేవుని వాక్యము ఒక వాస్తవ ప్రపంచం. ఆమెన్, ఆమెన్. కనుక ఇక్కడ ఖర్చు పెట్టుకునే దానికంటే, ఇక్కడంటే నీ కొరకు ఖర్చు పెట్టుకునే దానికంటే ఇక్కడ దేవుని ఖాతాలో వేయడం చాలా శ్రేష్టం. కనుక మీకు ఉన్నాయన్నీ దేవుని ఖాతాలో వేయండి. దాచుకోకండి, దాచేసుకోకండి. ఏమంటే ఏదైనా చిన్న అవసరం ఉంటే కొట్లాడి సంపాదన చేసుకుంటాం, పోగు చేసుకుంటాం, లైన్ చేసుకుంటాం, ఖర్చు పెట్టుకుంటాం, ఎంజాయ్ చేసుకుంటాం. అది దేవుని కొరకు మరి ఆ ప్రయాసం ఉంటుందా? ఇక ఈ రాత్రి నుంచి ఏ రాత్రి నిద్ర ఉండకూడదు మీకు. దేని గురించి? మీటింగ్స్ కొరకు, నా దేవుని కొరకు కష్టపడే అవకాశం నాకు వచ్చిందయ్యా అనే ఆతృత మీలో కనపడాలి. ఏదో మాటల వరకు వినేసి వెళ్ళిపోవడం కొరకు కాదు, కానీ నిజమైన ఆశీర్వాదం దేవుని కొరకు అనిపించిన అనుభవాలు కలిగిన ఆ జీవితాలకి అర్థమైద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. కావలి వారు ఎలాగున్నాడు? చచ్చిన వారి వల్లే భయపడిపోతున్నారు. ఆ కింద చదవము, ఇంకానే కింద ఏమండి? దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకండి, సిలువేయబడిన యేసు వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు. చెప్పినట్లే చెప్పాడు కదా ముందు. ఆయన ఏ రీతిలో అయితే చెప్పాడో చెప్పినట్లుగానే లేచి గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పాడు, మీరు భయపడకండి. ఆయన చెప్పినట్లే. ఇక్కడ విశ్వాసులకి రోమా సైనికులకి ఉన్న తేడా చూడండి. ఈ రోమా సైనికులేమో భయపడిపోతూ చచ్చిన వారి వల్లే పడిపోయారు. ఈ స్త్రీలు, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన స్త్రీలతో ఆ దూత చెప్తున్న మాట ఏంటో తెలుసా? భయపడకండి అని. వాళ్ళేమో భయపడుతున్నారు, వీళ్ళకేమో భయపడద్దని అభయమాస్తం వీళ్ళకి వేయబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు చెప్తున్నాడు ఏమని? భయపడొద్దు. మరియతో కూడా చెప్పాడు కదా, మగ్దలేని మరియతో, అమ్మా భయపడొద్దు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి మీద? శిష్యులతో చెప్పాడు, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసులకు ఆయన ఇస్తున్న అభయమాస్తం ఏంటి? భయపడు. దేని గురించి భయపడుతున్నావు? కుటుంబం గురించి భయపడుతున్నావా? పిల్లల గురించి భయపడుతున్నావా? బలహీనతల గురించి భయపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందుల గురించి భయపడుతున్నావా? సమస్యల గురించి భయపడుతున్నారా? దేని గురించి భయపడుతున్నారు? ఏ విషయం గురించి భయపడద్దు, ఏ విషయం గురించి భయపడద్దు. మీ భయాలు పోగొట్టే దేవుడు మనకున్నాడు. ఆయనే పునరుత్థానుడైన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడద్దు, మీరు భయపడకండి అని దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి అభయం ఇస్తూ ఉన్నాడు. పునరుత్థానం అయిన తర్వాత శిష్యుల్లో ఉన్న భయం పోయిందండి. ఇంకా పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత, అప్పటి వరకు పునరుత్థానానికి ముందేమో వారు ఎనలేని భయం. ఇక అక్కడి నుంచి ఏ ధీమాలోకి వచ్చారంటే గొప్ప ధైర్యంతో నింప. ఎక్కడిదా ధైర్యం వాళ్ళకి? మా యేసయ్య ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో మేము కూడా అలా లేస్తాం. అది ధైర్యం వాళ్ళకి. పునరుత్థానమే వారి బలం, పునరుత్థానమే వారి ధైర్యం. కనుక పునరుత్థానం యొక్క బలము చేత మనం నింపబడుదుముగాక. పునరుత్థానం యొక్క ధైర్యంతో మనం ఉండాలి. ఏ రోజును కూడా మరణ భయం చేత కానీ, ఈ ఇతరత్ర భయాల చేత కానీ, లోక భయం చేత కానీ మనం ఉండొద్దు. ఏ భయం నింపడిస్తున్నా ఆ పునరుత్థానపు శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మరణమైన బంధించలేకపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ మరణ లోకము ఆయన బంధించలేకపోయింది. అందుకనే చెప్తున్నాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచినవాడు మన యేసయ్య. చప్పలు కొట్టదాం. దేవునికి స్తోత్రం కలిగాక. కొట్టవా పోన్లే. దేవునికి స్తోత్రం కలిగాక. చెప్పాలి. మరణపు ముళ్ళును ఏం చేశాడు? ఆయన విరిచేశాడు. మరణపు గుండిని చీల్చివేశాడు. మరణపు ద్వారాన్ని తెరిచివేశాడు. అందరి ద్వారాలు మూయబడి ఉంటే
ఈయన ద్వారా మాత్రం ఓపెన్ ది డోర్ మినిస్ట్రీ అయింది. దేవుని స్తోత్రం కలిని గాక. ఓపెన్ అయ్యి ఉంటుంది. ఓపెన్ అయ్యి ఉంటే సమాధికి ఇంక భయం ఏముంటుంది? మనం ఎప్పుడు ఎలాగ ఉండాలి? ఆయన సమాధి దగ్గరికి వెళ్తే భయం ఉండదు ఎవరికనే. ఎందుకంటే అది సమాధి కాదు కదా. ఆ సమాధి చూస్తే ఇప్పుడు ఆ సమాధి ఎంత సెలబ్రిటీ అయిపోయిందండి. ప్రపంచంలోనే ఒక ఆశీర్వాదకరమైన పుణ్యస్థలం అయిపోయింది ఇప్పుడు ఆ సమాధి. దేవునికి స్తోత్రం కలిని గాక. కనుక మన జీవితంలో ఆ పునరుత్థానం యొక్క బలము చేత ప్రతిరోజు మనం ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలాగైతే మరణాన్ని జయించి తిరిగి లేచి సమాజానికి కనపడి ఎన్ని రోజులు కనపడ్డాడమ్మా మరియమ్మ గారు? మరియమ్మ గారు నీ పేరమ్మా? ఎన్ని రోజులమ్మా? 40 రోజులు. ఎన్ని రోజులు కనపడ్డాడు? 40 రోజులు. 8 ప్రత్యక్షతలు. స్తోత్రం కలిగాక. 8 సార్లు వారికి అగపడ్డాడు. అందరినీ బలపరిచారు. ఏమండి ఆయన ఆ ఒలివెల కొండ మీదకి వెళ్ళి ఏం చేశాడు? ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. స్తోత్రం కలిగాక. ఓ యెరూషలేము గలిలయ మనుషులారా, ఆయన ఏ రీతిలో వెళ్తున్నాడో మరలా అదే రీతిలో వస్తాడు. ఎవరి కొరకు వస్తాడు? తన నమ్మిన బిడ్డలందరి కొరకు వస్తాడు. మొదట రాకడ ఎంత వాస్తవమో మొదట రాకడ గురించి ప్రవక్తలందరూ ప్రవచించారు. అలాగే రెండవ రాకడ గురించి కూడా ప్రవచించారు. ఇప్పుడు మొదటిసారి రాకడ కరెక్ట్గా ఆయన అన్నట్టుగానే జరిగింది. రెండవ రాకడ కూడా రాబోతున్న దినాల్లో జరుగుద్ది. ఈ నిరీక్షణ గొప్పది. ఆమేన్. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు. ఎందుకు వస్తాడు ఆయన? తన నమ్మిన బిడ్డల కొరకు. ఇదిగో నా బిడ్డ, ఈ కొంచెంలో నమ్మకంగా నువ్వు నా కొరకు జీవించావు, ఈ జీవితాన్ని నీవు నా కొరకు అర్పించావు. ఇప్పుడు లాస్ట్గా ఒక మాట చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చూడండి ఆయన గురించి ఎన్ని ప్రవచనాలు రాయబడ్డాయి. లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచ్చిన భాగాన్ని చదువుదాం. 44. మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరని. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడ మోషే ధర్మశాస్త్ర గ్రంథంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను ఆయన గురించి వ్రాయబడిన మాట. ప్రవక్తలందరూ ఆయన గురించి ప్రవచించారు. మోషే ధర్మశాస్త్ర గ్రంథాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాశారు. ఎక్కువగా కీర్తనలు కూడా ఎక్కువగా ఆయన గురించి రాయబడి ఉన్నాయి. ఈ రాయబడిన మాటలన్నీ కూడా ఏం చేయబడ్డాయి? ఏ మాట పునరుత్థానంతో అవన్నీ పూర్తి అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆయన సమాధికి ముద్ర వేస్తారని కూడా ప్రవచనం. అది ధనవంతులు సమాధిలో పెడతారని కూడా ఇది ఒక ప్రవచనం. ఈ ప్రవచనాలను ఏం చేయబడ్డాయి? నెరవేర్చబడ్డాయి. ఆయన గురించి రాయబడ్డ మాట ఏది కూడా నెరవేర్చబడకుండా ఉండలేదు. అందుకని చాలా ఘాటైన మాట చెప్తున్నాడు. చూడండి 25వ వచనంలో చాలా ఘాటైన మాట చెప్తున్నాడు ప్రభువారు. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా. మొదట అన్నాడు అవివేకులారా అన్నాడు. వినండి అమ్మాయి, వినండి. కళ్ళు కట్టి మూసేస్తున్నామేంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి గట్టిగా చెప్పండి. మరొకసారి చెప్పండి. ఏమన్నాడు? అవివేకులారా అన్నాడు. ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. మందమతు అంటే మందమతు మందగుదే ఎద్దులు ఉండే ఇంతకుముందు పూర్వంలో. ఇప్పుడు ఉన్నాయి లేవో కానీ అదో రకం ఎన్ని చెప్పిన దునపోత మీద అంత లేజీగానే ఇంకంతా అదో రకమైన ఇప్పుడు చూసినా ఇంక అలాగా ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చున్నామా సకల దరిద్రాలన్నీ మనకే. ఏమండి? ప్రవక్తల మాటలు నమ్మని మందమతులారా. నమ్మని వాళ్ళని ఏమన్నాడు ఇక్కడ? మందమతులారా. విననోళ్ళని అవివేకులారా అన్నాడు. వినలేదు వీళ్ళు, నమ్మలేదు. ఎవరు వీళ్ళు? అమ్మాయి మార్గంలో వెళుతున్న శిష్యులతో జరుగుతున్న సంభాషణ. ఎంత అన్యాయం జరిగిపోయింది ఆయనకి. అబ్బాబ్బాబ్బాబ్బా,
యెరూషలేము అంతా ఎలాగ ఎండిపోయింది. ఆ సాయంత్రం వేళ యెరూషలేము నుండి వారి అమ్మాయి మార్గం వెళ్ళిపోతే ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత కీడు జరిగిపోయింది, ఎన్ని విధాలుగా చిత్రహింసలు చేసేసారు అని ఏడుతా ఒకడు, బాదుకుంటా ఒకడు, ఇలాగా అన్నీ చెప్తుంటే ఆయన, ఇదేంట్రా బాబు మీరు ఇంకా ఇలాగ ఉన్నారు, నా గురించి ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఈ ప్రవక్తల మాటలు కీర్తనలోను ఆ మోషే ధర్మశాస్త్రంలో ఆయన గురించి వ్రాయబడిన మాటలన్నీ ఏమైపోయినాయి? ఏమి విన్నారు మీరు? ఏమన్నారు? ఏమి నేర్చుకుంటున్నారు మీరు? దేవుని మాటని నమ్మని అవివేకులారా, వెళ్ళలేని మందమతులారా అని ప్రభు చాలా ఘాటుగా మాట్లాడుతున్నాడు. దేవుని మాటను అక్షరాల మనము నమ్మాలి. ఆమెన్. వాక్యాన్ని వాక్యంగానే మనము చూడాలి, వాక్యాన్ని వాక్యంగానే మనం వినాలి. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలి, ఆ మాటలకి విధేయత పడాలి, కన్నీరు కార్చాలి, గుండెలు బాదుకోవాలి, మోకాళ్ళు ఊనాలి, ప్రభు దగ్గర ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఆయన గురించి వ్రాయబడిన ప్రతి మాట అన్ని నెరవేర్చబడ్డాయి. ఏమండి, ఈ భూలోకంలో ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో ప్రభు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చాలా మార్లు, ఒక్కొక్కసారి అవసరమైతే చాలా ఘాటుగా మాట్లాడతాడు ప్రభువారు. ఏమండి, ఇక్కడ ఏమన్నా పొగిడాడే వాళ్ళనే? చాలా ఘాటైన పదజాలం. మరొక చోట అల్ప విశ్వాసులారా అని మరొక చోట అంటాడు. ఎంత మట్టుకు నేను మీతో దేవుని మాటలు నమ్మాలి. వాక్యాన్ని ఎప్పుడు నీకు అనుకూలంగా, మనకు అనుకూలంగా మార్చేసుకొని తీసేసుకొని అలా ఉండిపోదాం అనుకోకూడదు. దేవుని వాక్యంగా మనం నమ్మాలి, వాక్యాన్ని అంగరించాలి. దేవుని వెంబడిస్తే మన జీవితానికి ఏమి ఫలము కలుగుతుందో మనం విశ్వాసంతో ముందుకు నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన రాజ్యం ఉంది. భూలోకంలో అక్రంగా జీవించొద్దు, అన్యాయంగా బ్రతకొద్దు, లంచగొండగా, మోసగాడిగా, దొంగగా, వ్యభిచారిగా, లోక సంబంధమైన విషయాల్లో మనము నిమగ్నులైపోయి ఉండొద్దు. ప్రత్యేకించబడాలి. ప్రత్యేకించబడిన జనాంగముగా, రాజులైన యాజక సమూహము. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై, నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఎంత అద్భుతమైన పదాలు పలుకుతారనుకున్నాను నేను. పలకాల మాటలు. రాజులైన యాజక సమూహము, ఆయన సొత్తైన ప్రజగా, పరిశుద్ధమైన జనముగా, ఆయనకి మనకిచ్చిన బిరుదులు ఇవి. రాజులైన యాజక సమూహము, ఆయన సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనము, ఆయనతో మనం పాలిభాగస్తులమై రేపు మహిమలో ప్రవేశించి నీవు నేను మనందరం ఆయనతో రాజ్య పరిపాలన చేస్తాం. ఆమెన్, ఆమెన్. ఆ రాజ్యంలో మనందరికీ ఏం చేస్తాడు? ఆయన చోటిస్తాడు. ఇస్తాడేవాడా? నాకు ఇవ్వడేమో అని డౌట్గా ఉందా? నీకు కూడా ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. మనందరికి ఆయన సిద్ధపరిచాడు. చాలా ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఆయన. స్థలాన్ని మనకి సిద్ధపరిచే స్థలం ఉందా లేదా? మనకి మన పేర రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంది అక్కడ స్థలం. ఆమెన్. ఆ స్థలంలో నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు. ఇంకా ఎంతమంది ఉన్న అందరికీ స్థలాలు ఇస్తాడు ఆయన. ఎవరు సరిపోద్దా? ప్లేస్ సరిపోద్దా? ఈ భూప్రపంచంలో జనం మరి చాలామంది ఉన్నారు. సరిపోద్దా? సరిపోద్దు. ఎంతమంది వచ్చినా రాజ్యంలో పట్టేస్తా స్థలం సరిపోద్ది. మనందరికీ సిద్ధపాటు చేశాడు. ఆ పునరుత్థానం యొక్క శక్తిని మనం నమ్మాలి. పునరుత్థానం బలము చేత నింపబడాలి. పునరుత్థానం ధైర్యం చేత నింపబడాలి. ధైర్యమే, పునరుత్థానమే మనకు ధైర్యం, పునరుత్థానమే మనకి బలం, పునరుత్థానమే మనకి ఆశీర్వాదం. పునరుత్థానం లేకపోతే మనకి విలువ లేనే లేదు. పునరుత్థానపు యొక్క ఆశీర్వాదం చేత మనము నింపబడుదుముగాక. దేవుని మాటలు నమ్మి అవి నాకు ఆశీర్వాదకరమని విశ్వసించి గ్రహించి మనం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా నడిపించబడదాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించిన గాక. మోకరించండి, అందరి మోకాళ్ళు వేయాలి, అందరి మోకాళ్ళు ఉనాలి. దేవుని మాటలు నమ్మలేని వారుగా ఉండొద్దు. దేవుని మాటను నమ్మి వాక్యానుసారంగా జీవించే వ్యక్తులు ఉండాలి. ప్రభు మనకిస్తున్న అభయము, ఆయన మనకిస్తున్న ఆశీర్వాదము,
ఆయన మనకిస్తున్న ధైర్యము, ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధానంలో ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గర ఒదుగుదాం. ప్రార్థన చేద్దాం.